మీరు నైస్‌గా ఉండి హర్ట్ అవుతున్నారా? మిమ్మల్ని తక్కువ చేసి చూసిన వాళ్ళు, ఇగ్నోర్ చేసిన వాళ్ళు, లేకపోతే మిమ్మల్ని డిస్‌రెస్పెక్ట్ చేసిన వాళ్ళు, మోసం చేసిన వాళ్ళ దగ్గరికి మోసపోయి మీరు నాకు క్షమాగుణం ఎక్కువ అని ఒకటి చెప్పుకొని, క్షమిస్తుంటానండి నేను అదేంటో అని మీకు మీరే చెప్పుకొని మోసపోయి, మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటూ, మళ్ళీ వాళ్ళ దగ్గరికే ఎళ్లి, మళ్ళీ హర్ట్ అయ్యి, మళ్ళీ రెస్పెక్ట్ కోల్పోయి, మళ్ళీ ఇగ్నోర్ చేయబడి సఫర్ అవుతున్నారా? అడిగిన ప్రతి ఒక్కళ్ళకి కాదు, అడిగిన వాళ్ళైనా అడిగినా అడగకపోయినా, మీరు చేయాల్సిన అవసరం ఉన్నా లేకపోయినా సరే వెళ్ళిపోయి కంటిన్యూస్గా అందరికీ హెల్ప్ చేసి హెల్ప్ చేయడం తప్పు కాదు బై ద వే, కానీ అరే నాకు ఇబ్బంది వచ్చింది, నాకు ఒకళ్ళ సపోర్ట్ కావాలి అనుకున్న టైంకి వాళ్ళల్లో నుంచి ఒక్కడు కూడా కనీసం ఫోన్ ఎత్తాడు, లేకపోతే కనీసం ఒక మెసేజ్కి రిప్లై చేయకపోతే అనవసరంగా నా టైం అంతా నేను వేస్ట్ చేసుకున్నానా వీళ్ళ మీద ఇన్వెస్ట్ చేసి అన్న ఫీలింగ్ ఎప్పుడైనా కలిగిందా? ఇవి గనక కలిగితే ఈ వీడియో మీలో ఉండే లోపాలని ఎత్తి చూపించే వీడియో కాదండి, మిమ్మల్ని మానసికంగా ఫ్రీగా చేసే వీడియో. అంటే కశ్యప్ నైస్గా ఉండటం వల్ల మానసికంగా మనం సఫకేట్ అవుతామా, సఫర్ అవుతున్నామా, అంటే బంధించబడుతున్నావా? ఎస్. అంటే కశ్యప్ నైస్గా ఉండడం తప్పంటావా? ఎస్. అరే అవతల వాళ్ళతో నైస్గా ఉండాలనుకోవటంలో తప్పేంటి? నైస్గా ఉండాలనుకోవటం తప్పండి. దీనికి కారణం ఏంటంటే చాలామంది దీన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. కైండ్గా ఉండాలనుకోవటం చాలా చాలా గొప్పది. కైండ్నెస్ వెరీ వెరీ పాజిటివ్, చాలా మంచి క్వాలిటీ. కానీ నైస్గా ఉండాలనుకోవటం, నైస్నెస్ ఈజ్ అ డేంజరస్ క్వాలిటీ. కైండ్నెస్ ఒక స్ట్రెంగ్త్, ఇన్నర్ స్ట్రెంగ్త్ నుంచి వస్తుందండి. కానీ నైస్గా ఉండాలనుకోవటం ఒక భయం నుంచి వస్తుంది. ఆ భయం ఏంటో నేను చెప్తాను, మీకు ఒక ఉదాహరణ ఇస్తా. నైస్గా ఉండాలనుకోవటం ఫ్రీ వైఫై లాంటిది. ఫ్రీ వైఫై, పబ్లిక్ వైఫై, ఫ్రీ వైఫై. ఎవడు పడితే వాడు కనెక్ట్ అవుతాడు, ఎలా పడితే అలా వాడుకుంటాడు, ఎంత పడితే అంత యూస్ చేసుకుంటాడు. ట్విస్ట్ చెప్పనా? ఎప్పుడైతే కనెక్షన్లో ఏమైనా ఇబ్బంది వచ్చిందనుకోండి, వైఫై కనెక్షన్లో కొంచెం స్లో అయిందనుకోండి, ఎమ్మటే కంప్లైంట్ ఇస్తాడు. అరే ఇంతసేపు ఫ్రీగా వాడుకున్నా అన్న గ్రాటిట్యూడ్ ఉండదు, ఎమ్మటే కంప్లైంట్ ఇస్తాడు. అదేంటి ఇప్పుడు పోయిందేంటి? నైస్గా ఉండే వాళ్ళ పరిస్థితి కూడా ఇంతే. ఓపెన్ వైఫై లాగా అందరికీ ఉపయోగపడతారు, కానీ వాళ్ళే వీళ్ళని హర్ట్ చేస్తారు. మరి కైండ్గా ఉండటం పాస్వర్డ్తో సెక్యూర్ చేసిన వైఫై లాంటిదే. వాళ్ళు నలుగురికి ఉపయోగపడతారు, నలుగురి గురించి ఆలోచిస్తారు, కానీ పాస్వర్డ్ ఉంటుంది. ఎవడికి పడితే వాడికి హెల్ప్ చేయరు, ఎవరిని పడితే వాళ్ళ లైఫ్లోకి ఇన్వైట్ చేయరు, ఎవడితో పడితే వాళ్ళతో కనెక్ట్ అవ్వరు. సెక్యూరిటీ పాస్వర్డ్ ఉంటుంది, అంటే బౌండరీస్ ఉంటాయి. మై డియర్ ఫ్రెండ్స్, నైస్గా ఉండాలనుకోవటం భయం నుంచి ట్రిగర్ అవుతుంది. కైండ్గా ఉండాలనుకోవటం లోపలుండే స్ట్రెంగ్త్ నుంచి ట్రిగర్ అవుతుంది. ఆ భయాలేంటి, ఏ భయం ఉండటం వల్ల ఈ నైస్నెస్ అనేది ట్రిగర్ అవుతుంది, వాటికి సొల్యూషన్స్ ఏంటి, ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఎంవిఎన్ కశ్యప్ ఒక అమేజింగ్ లైఫ్ కోచ్. ఎందుకంటే జీవితంలో అయినా బిజినెస్లో అయినా సమస్యలు, కష్టాలు, నష్టాలు వస్తుంటాయి. అటువంటి టఫ్ టైమ్స్ని ఎదుర్కోవాలంటే మన మైండ్ టఫ్గాను అన్షేకబుల్గా ఉండాలి. ఎంవిఎన్ కశ్యప్ కండక్ట్ చేసే వర్క్షాప్స్ బీ అన్షేకబుల్ కానివ్వండి, లేదా ఎమోషనల్ మాస్టరీ కానివ్వండి, ఇటువంటి ప్రోగ్రామ్స్ మనల్ని మానసికంగా దృఢంగా చేసి తద్వారా మన ఎదుగుదలకు దోహదపడుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి ప్రోగ్రామ్స్ మీరు మరిన్ని చేయాలని కోరుకుంటూ విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ కశ్యప్. గుడ్ లక్. కంటెంట్లోకి వెళ్ళే ముందు అప్కమింగ్ ప్రోగ్రామ్స్ ఇమోషనల్ మాస్టరీ. మై డియర్ ఫ్రెండ్స్, ఫిబ్రవరి 20వ తారీఖు నుంచి మొదలవుతుంది. 10 డేస్ ఆన్లైన్లో జరిగే ప్రోగ్రామ్. రోజుకు 1.5 hour ఉంటుంది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఇమోషన్ని ఎలా మేనేజ్ చేయాలో సైంటిఫిక్ స్ట్రాటజీస్ దీంట్లో నేర్చుకుంటాం. ఇది మోటివేషన్ కాదండి. ఇమోషనల్గా పడిపోయినప్పుడు లేచి నిలబడాలి అంటే కావాల్సింది మోటివేషన్ కాదు,
ఫియర్, యాంగర్, గిల్ట్, ఫ్రస్ట్రేషన్, సెల్ఫ్ డౌట్, లోన్లీనెస్, ఇటువంటి ఎన్నో ఇమోషన్స్ని మేనేజ్ చేయటం తెలిస్తే అసలు పడటం తగ్గుతుంది. అది నేర్పించే ప్రోగ్రామే ఇమోషనల్ మాస్టరీ. అతి తక్కువ ప్రైజ్కి చేసే ప్రోగ్రామ్స్లో ఒకటిది. సో లెస్ ప్రైజ్ కాబట్టి మోర్ డిమాండ్. ఫర్ ఎంక్వైరీస్ కాంటాక్ట్ ద నంబర్ ఆన్ ద స్క్రీన్. ఇందాక నేను అన్నా కదా, నైస్నెస్ ఫియర్ నుంచి ట్రిగర్ అవుతుంది. ఏంటంటే అంటే ఒక భయం ఏంటంటే ఫియర్ ఆఫ్ రిజెక్షన్ అండి. నేను కనుక నైస్గా ఉండి ఎస్ చెప్పకపోతే, అవతల వాళ్ళ మాటతో నా మాట కలపకపోతే, అవతల వాళ్ళని సాటిస్ఫై చేస్తూ ఉండకపోతే, అవతల వాళ్ళు వీడు మంచోడు అనే భావన వాళ్ళలో ట్రిగర్ అవ్వటానికి వీళ్ళు ఏం చేస్తారంటే, దీని వెనకాల కారణం ఏంటంటే ఎదుటి వ్యక్తి నన్ను రిజెక్ట్ చేస్తాడేమో. సో వీళ్ళకి నచ్చకపోయినా సరే ఒక ఫేక్ స్మైల్ ఒకటి పెట్టుకొని లోపల మండుతుంటుంది. ఇందాక నేను అన్నా కదా బిగినింగ్లో, పర్లేదండి, ఇట్స్ ఓకే అండి, ఏం కాదులేండి అని బయటికి చెప్పుకుంటూ చాలా నవ్వుతూ త్రులుతూ బయట మాట్లాడుతుంటారు, లోపల మాత్రం సఫర్ అవుతుంటారు. దీనికి కారణం నన్ను రిజెక్ట్ చేస్తారేమో. మరి కశ్యప్, సొసైటీలో బతుకుతున్నాం కదరా, నలుగురితో కలిసి ఉండాలనుకుంటాం కదా, వీఆర్ సోషల్ యానిమల్స్ అంటాం కదా, మరి రిజెక్ట్ చేస్తారేమో, నన్ను వద్దనుకుంటారేమో అన్న భయం ఉండకుండా ఎలా ఉంటుంది? నా క్వశ్చన్ ఏంటంటే, మిమ్మల్ని ఒకళ్ళు వద్దు అనుకోవటానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ అర్హత ఏంటి? ఒకసారి ఆలోచించండి. పాకిస్తాన్ వాడు ఇండియాని కావాలనుకుంటున్నాడండి. ఇండియా కూర్చొని ఏడిస్తే అయ్యో పాకిస్తాన్ నన్ను రిజెక్ట్ చేసిందంటే ఒకసారి ఆలోచించండి. ఎవరు రిజెక్ట్ చేస్తారని భయపడాలి? రియల్గా మెచ్యూర్డ్ పీపుల్ అయితే, అవతల వ్యక్తి కూడా కైండ్నెస్ డ్రివెన్ అయితే, అవతల వ్యక్తికి ఇమోషనల్ మెచ్యూరిటీ ఉంటే రిజెక్ట్ చేస్తారా? నా మొదటి ప్రశ్న. సో ఇది ఫియర్ ఆఫ్ రిజెక్షన్, దీని నుంచి ట్రిగర్ అవుతుంది. ఇంకొక ఫియర్ ఏంటంటే అంటే కాన్ఫ్లిక్ట్స్ రాకూడదు అనే భయం. ఒక సెంటెన్స్లో చెప్పాలంటే ఫియర్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్స్ అంటే, మనకి నచ్చనిది ఇది నాకు నచ్చలేదు అని చెబితే ఎక్కడ గొడవలు అయిపోతాయేమో, ఎక్కడ ఇబ్బంది వస్తుందేమో, ఎందుకులే లేనిపోని గొడవ, ఎస్ చెప్పేద్దాం, ఎందుకులే ఓకే అందాం, ఏదో మన బాధ మనం పడదాం, ఏదో ఒకటి సఫర్ అవుదాం, రిలేషన్షిప్ పాడు చేసుకోవటం ఎందుకు? మీరు బాగా గుర్తుపెట్టుకోండి, మేఘాలు లేని ఆకాశం, గొడవలు లేని రిలేషన్షిప్ ఉండదండి. ఏ రిలేషన్షిప్ అయినా సరే, అది ఫ్రెండ్స్ మధ్య అంటారా, పార్ట్నర్స్ మధ్య అంటారా, లేకపోతే పేరెంట్స్ అండ్ చిల్డ్రన్ అంటారా, ఏ రిలేషన్షిప్ అయినా సరే కాన్ఫ్లిక్ట్స్ ఆర్ కామన్ అండి. కాన్ఫ్లిక్ట్స్ ఆర్ కామన్. అసలు కాన్ఫ్లిక్టే రాకూడదు. వీళ్ళ భయం ఏంటంటే అండి, కాన్ఫ్లిక్ట్ వస్తే ఎక్కడ రిలేషన్షిప్లో ఇబ్బంది పడతామేమో, ఎక్కడ నేను ఆ వ్యక్తిని నేను కోల్పోతానేమో అన్న భయం వల్ల వీళ్ళు చాలా నైస్గా ఉండాలనుకుంటారు. థర్డ్ భయం ఏంటంటే ఫియర్ ఆఫ్ బీయింగ్ మిస్అండర్స్టూడ్. ఈ భయంలో ఏమవుతుందంటే, అంటే అవతల వాళ్ళు ఎక్కడైనా మిస్అండర్స్టాండింగ్ ఏర్పడుతుందేమో, ఈ భయం వల్ల వీళ్ళు ఏం చేస్తుంటారంటే చెప్పిందే ఒకటికి 10 సార్లు చెప్తారు. అంటే ఓవర్ ఎక్స్ప్లెనేషన్ అనమాట. ఇప్పుడు ఫర్ అన్ ఎగ్జాంపుల్, వీళ్ళకి ఒకటి నచ్చలేదు, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నచ్చలేదు అని చెప్పరు. ఒకవేళ చెప్పినా కానీ 100 సార్లు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎందుకంటే ఏమో తప్పుగా కన్వే అవుతుందేమో, అవతల వాళ్ళు ఏమనుకుంటారో, ఎలా అర్థం చేసుకుంటారో, వీళ్ళు ఒక టెలిస్కోప్ పట్టుకొని తిరుగుతుంటారంట. ఆ టెలిస్కోప్తో ఏం చేస్తుంటారంటే అవతల వాళ్ళ మైండ్లో వీళ్ళ గురించి ఏం ఆలోచిస్తున్నారో అని వీళ్ళు చూస్తుంటారనమాట. మై డియర్ ఫ్రెండ్స్, కైండ్నెస్ చాలా గొప్పది, నైస్నెస్ కాదు. మరి దీనికి కశ్యప్ సొల్యూషన్ ఏంటి? సొల్యూషన్ ఏంటంటే గిల్ట్ ఫ్రీగా నో చెప్పగలగటం. మీరు ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలండి. అంటే కశ్యప్ ఎవరితో సంబంధం లేకుండా బతకమంటున్నావా? నో అండి, కాదు. నేను అందుకే ఇందాక ఒక ఎగ్జాంపుల్ ఇచ్చా, పాస్వర్డ్ పెట్టుకున్న వైఫై. ఆ వైఫై ఎవరికి ఉపయోగపడదా? పాస్వర్డ్ తెలిస్తే చాలు. మనము నలుగురితో కనెక్ట్ అవుతాం, మనము నలుగురికి హెల్ప్ చేస్తాం, నలుగురి గురించి ఆలోచిస్తాం. అది కైండ్నెస్. అయితే విత్ టర్మ్స్ అండ్ కండిషన్స్, దాన్నే విత్ బౌండరీస్ అంటున్నానండి. బౌండరీస్ అంటే అర్థం ఏంటంటే మనల్ని మనం కోల్పోకుండా, మనల్ని మనం హర్ట్ చేసుకోకుండా అవతల వాళ్ళని సాటిస్ఫై చెయ్యటం, ఇది రూల్. ఎవరైతే నైస్గా ఉండాలనుకుంటారో వాళ్ళకి బౌండరీలు ఉండవు.
ఎవరు పడితే వాళ్ళు వాళ్ళని హర్ట్ చేస్తుంటారు. వాళ్ళ వల్ల అవతల వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు, కానీ ఈ రిలేషన్షిప్ బాగుంటుంది. ఈ రిలేషన్షిప్లో ఎదుటి వ్యక్తిని వాళ్ళు ఎప్పటికీ కోల్పోరు, కానీ వాళ్ళని వాళ్ళు కోల్పోతారు. సో మై డియర్ ఫ్రెండ్స్, సొల్యూషన్ గిల్ట్ ఫ్రీగా చెప్పాల్సిన చోట నో చెప్పటం. ఇమ్మీడియట్గా ఓకే నేను ఇవాళ నుంచి అందరికీ నో చెప్పేస్తాను, ఇవాళ నుంచి అసలు ఎక్కడా నేను వేసి చెప్పను, మైండ్ ఒప్పుకోదండి. ఏదైనా ఒక్క సిచ్యువేషన్ తీసుకోండి, ఒక్క పర్సన్ తీసుకోండి, ఒక పర్సన్ ఒక సిచ్యువేషన్. ఈ సిచ్యువేషన్లో ఈ పర్సన్కి నేను నెక్స్ట్ టైం నో చెబుతా, ఏదైనా చిన్న సిచ్యువేషన్. అప్పుడు ఏమవుతుందంటే మైండ్కి అలవాటు అవుతుందండి. ఇప్పుడు పుట్టిన పిల్లగాడు ఫస్ట్ బోర్ల పడతాడు, తర్వాత పాకుతాడు, తర్వాత లేచి నిలబడతాడు, తర్వాత అడుగులేస్తాడు, తర్వాత ఉరుకుతాడు. అలానే స్టెప్ బై స్టెప్ మైండ్కి ఇవాళ నుంచి అందరికీ నో చెప్పేయాలి అంటే మైండ్ అంగీకరించదు. ఫస్ట్ ఒక అడుగు వేయటం నేర్పండి. ఏదైనా ఒక స్పెసిఫిక్ సిచ్యువేషన్లో ఒక స్పెసిఫిక్ పర్సన్ లాస్ట్ టైం మీరు ఎస్ చెప్పి అనవసరంగా ఇరుక్కొని ఇబ్బంది పడ్డారు, నెక్స్ట్ టైం ఈ సందర్భంలో నేను నో చెబుతాను, అట్లా ఒక్కళ్ళకి చెప్పటం అలవాటైందా గిల్ట్ ఫ్రీగా. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. అంటే నో చెప్పేసి వచ్చేసి ఇంట్లో కూర్చొని మళ్ళీ మైండ్ రీడింగ్ చేసుకుంటూ అయ్యో అనవసరంగా చెప్పానేమో, చెప్పకుండా ఉంటే బాగుండేదేమో, వాళ్ళు ఏమనుకున్నారో, అయ్యో వాళ్ళు మిస్అండర్స్టాండ్ చేసుకున్నారేమో, వాళ్ళు ఇబ్బంది పడ్డారేమో, ఏమో నాతో నెక్స్ట్ టైం ఎలా ప్రవర్తిస్తారో ఏమో, అంత సీన్ లేదు. గిల్ట్ ఫ్రీగా ఇలా చెప్పాలంటే సెల్ఫ్ రెస్పెక్ట్ బిల్డ్ అవ్వాలండి. అందుకే ఒక్కొక్క ఇమోషన్ని మేనేజ్ చేయటం చాలా చాలా ఇంపార్టెంట్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరు నైస్నెస్లో ఉన్నారా, కైండ్నెస్లో ఉన్నారా? ఒకసారి మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. నైస్గా ఉండాలనుకుంటే మాత్రం మీ చుట్టూ అందరూ ఉంటారు, అంతా బ్రహ్మాండంగా ఉంటుంది, కానీ మిమ్మల్ని మీరు కోల్పోతారు.